హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నేము మాయాహాసం మంత్రహారం. ఈ స్టోరీ చాలా చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా వినండి. మరి విజయధరుడు బజరంగుడు అనే ఇద్దరు యువకులు 2 గుర్రాలు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు. చాలా దూరం ప్రయాణించగా కారణ్య అడవి వచ్చింది. అడవిలో ప్రయాణించారు. అప్పటికే వాళ్ళు తెచ్చుకున్న సద్దుమూటలు అయిపోగా బజరంగుడికి బాగా ఆకలేసింది. విజయ, మనం తెచ్చుకునేవన్నీ అవి అయిపోయాయి, ఇప్పుడు మనం తినడానికి ఏం లేదు, బాగా ఆకలిస్తుంది, ఎక్కడైనా ఏదైనా గ్రామం వస్తే ఆపు విజయ అని చెప్పేసి బజరంగుడు అనగా, అలాగే సోదరా అని చెప్పేసి వారిద్దరూ అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా ఒక అడవి మధ్యలో ఒక గ్రామం ఉంది. వారు ప్రయాణించక అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడిపోయేసరికి అక్కడ ఎవరైనా పూటకుళ్ళమ్మ ఎవరైనా కనిపిస్తే ఆ నైట్కి అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకొని ఉదయం బయలుదేరదామని ఆ ఊర్లోకి ప్రయాణం సాగించి ఆ వెలుతురు కనిపిస్తుంది. ఆ దగ్గరికి దరిచేయాలి. ఊర్లోకి వెళ్ళి చూడగా ఎవ్వరూ లేరు. అందరి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పిలవగా ఎప్పుడూ పలకలేదు. విజయధరుడు బజరంగుడు అలా పిలుచుకుంటూ ఆ ఊరంతా తిరిగాడు. ఎవ్వరు తలుపు తీయలేదు. సరికదా ఎవ్వరు కూడా ఆ రోజు వారికి ఆహారం పెట్టలేదు. సరిలే కదా అని చెప్పేసి వారిద్దరు అలా నడుచుకుంటూ ఆ ఊరిలో ఉన్న పురాతన శివాలయం దగ్గరికి వెళ్ళి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి విజయధరుడు బజరంగుడు అనుకున్నాడు. కానీ గుడి మాత్రం పాడుపడిపోయినట్టు పూజ పునస్కారాలు లేకుండా దుమ్ముదులతో నిండుకుంది. ఇదేమిటి, ఇంతమంది ఉన్న ఈ ఊరిలో ఈ గుడికి కనీసం పూజ పునస్కారాలు లేకుండా ఎలా ఉంది, శుభ్రమైన చేయడం లేదు అని చెప్పేసి విజయధరుడు బజరంగుడు అక్కడే ఉన్న మండపం శుభ్రం చేసుకుని వారు పడుకుందామని పడుకున్నారు. కంబలు తెచ్చుకున్నారు కదా, కంబలు కప్పుకొని పడుకున్నారు. విజయధరుడు నిద్ర పట్టలేదు, కొత్త ప్లేస్ కదా. బజరంగుడు వెంటనే నిద్ర అయిపోతే విజయధరుడు, సరే నాకు ఎలాగా నిద్ర రావడం లేదు కదా, ఈ ఊర్లో ఇంకెవరైనా కనిపిస్తారేమో చూద్దామని చెప్పేసి విజయధరుడు అలా ఊర్లో తిరగడం మొదలుపెట్టాడు. తిరగ్గా విజయధరుడికి ఏవో అరుపులు కేకలు వినిపించాయి. అమ్మాయి నవ్వు వినిపించింది. నవ్వు వినిపిస్తే విజయధరుడు ఎవరు 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 అనుకుంటూ పరిగెట్టడం మొదలుపెట్టాడు. పరిగెట్టగా ఆ నవ్వు ఆగిపోయి గుడిలో నుంచి గంటలు మోగుతుంటే పరుగు ఆపేసి గుడిలోకి నుంచి గంటలు మోత వినిపిస్తుంది అని చెప్పేసి వెనదిరిగి గుడికి చేరుకున్నాడు. గుడికి చేరుకునేసరికి తనతో పాటు వచ్చిన బజరంగుడు లేడు. అక్కడ నిద్రపోలేదు, కనిపించడం లేదు. చుట్టూ తిరిగాడు, ఎక్కడా లేడు. కానీ గుడిలో దీపం వెలుగుతుంది. ఎవరో పూజ చేసి వెళ్ళినట్టు ఆనవాళ్ళు తెలుస్తుంది. ఏమిటి, బజరంగుడు ఏమయ్యాడు అంటూ బజరంగా అని పిలగా అక్కడే ఒక కోతి ఉంటుంది, నల్లటి కోతి. సోదరా, నేనే సోదరా అని చెప్పేసి ఆ కోతి మాట్లాడడం మొదలు పెడుతుంది. వెంటనే విజయధరుడు చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటి బజరంగి ఇలా అయిపోయావు అని అడగ్గా ఒక అందమైన యువతి ఈ గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తుంది. ఎవరు నువ్వు అని అడిగినా సరే సమాధానం చెప్పలేదు. సరికదా, నేను కత్తి దుయ్యపోతే నన్ను ఎందుకు కోతిలా అరుస్తున్నావు, కోతి వైపు అన్నది. అంతే, నేను కోతిలా మారిపోయాను. నేను 3 గంటలు కొట్టే వరకు మాట్లాడకుండా పడుండు అన్నది. అందుకే ఆ అమ్మాయి పూజ చేసుకుని 3 గంటలు కొట్టే వరకు నా మాట కూడా లేదు. నువ్వు వచ్చేసరికి ఇప్పుడే మాట్లాడటం మొదలు పెట్టాను బజరంగుడు అనగా విజయుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇది, ఇలా జరిగింది? ఎవరు తలుపులు తీరు, మనకి ఆహారం ఎవరు పెట్టరు, ఒక అందమైన అమ్మాయి రావడం ఏంటి, నిన్ను కోతిగా మార్చేయడం ఏంటి, ఏమిటి, మనం ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టాము, ఎక్కడికి చేరుకున్నాము అంటూ విజయుడు అక్కడే కూర్చొని ఆలోచనలో పడి అసలు తను ఈ ప్రయాణం ఎందుకు మొదలు పెట్టాడో ఆలోచించడం మొదలుపెట్టాడు విజయుడు పక్కనే ఉన్న రాజ్యానికి యువరాజు. వారి తండ్రి విజయుడిని వివాహం చేసుకోమంటే నేను చేసుకోను, ప్రపంచంలో అందరికంటే అందమైన అమ్మాయిని నేను చేసుకుంటానని చెప్పేసి విజయుడు మొండి పట్టుదలకి విజయుడి తండ్రి దేశాల నుంచి చిత్రకారులను పిలిపించి వారి అందమైన అమ్మాయిల చిత్రపటాలను చూపించిన ఏ అమ్మాయి నచ్చలేదు అని చెప్పేసి తిరస్కరిస్తూ ఉండేవాడు. ఇలా సాగుతున్న క్రమంలో చిత్రకారుని విజయుడు ఇంకా ఏమైనా ఫోటోలు ఉంటే చూపించు అని చెప్పేసి విజయుడు చెప్పగా ఆఖరికి ఒక చిత్రకారుడు ఒక చిత్రాన్ని చూపిస్తాడు. ఆ చిత్రం చూసి విజయుడు వెంటనే ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి చిత్రం చూసి, ఇంత అందమైన అమ్మాయి చిత్రాన్ని నువ్వు ఉంచుకొని చిత్రాలు ఏమీ చూపించడం లేదు అంటున్నావు, ఈ అమ్మాయి వివరాలు ఏంటో చెప్పు అని చిత్రకారుని అనగా, నాకు తెలియదు బాబు, ఆ వివరాలు ఏమీ తెలియదు, కానీ నేను ఒక శిల్పాన్ని చూసేశాను, ఆ శిల్పం గురించి కానీ ఆ చిత్రం గురించి కానీ నాకేమీ తెలియదు. ఈ పక్కనే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒక నందముని అనే ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో అక్కడ ఒక శిల్పాన్ని చూశాను, ఆ శిల్పాన్ని నేను చిత్రలేఖనం చేశాను, అంతే తప్ప ఇక ఏ వివరాలు నాకు తెలియదు మహారాజా అని చెప్పేసి ఆ చిత్రకారుడు చెప్పగా విజయుడు వెంటనే, నాకు ఈ ఒక్క క్లూ చాలు, నేను వెంటనే వెళ్ళి ఆ వివరాలన్నీ కనుక్కొని వస్తాను అంటూ బయలుదేరాడు. కానీ విజయుడు తండ్రి మాత్రం వద్దని వారించాడు.
నువ్వు ఎక్కడికని వెళ్తావు, ఏమని చూస్తావు, ఏమని వివరాలు అడుగుతావు, వద్దు నాయన నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి విజయుడు తండ్రి పరి విధాలుగా చెప్పినా సరే విజయుడు వినలేదు సరికదా, నేను వెళ్ళాలి, నేను అటువంటి అమ్మాయిని నేను వివాహం ఆడాలి తప్ప వేరే అమ్మాయిని నేను ఎవరిని వివాహం ఆడను, తండ్రి గారు నన్ను నమ్మండి అలా ఇలా అని చెప్పేసి విజయుడు తండ్రిని ఒప్పించి ప్రయాణం మొదలుపెట్టాడు. విజయుడితో పాటే బజరంగుడు కూడా నీతో పాటే నేను అంటూ ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టారు. విజయుడు బజరంగి ప్రయాణించి చిత్రాచార్యుడు చెప్పినట్టు ఆ నందుని ఆశ్రమానికి వచ్చారు. వచ్చి ఆ శిల్పాన్ని చూసి నిజంగానే శిల్పంలా లేదు, అతిలోక సుందరిలా ఉంది, అలా చూస్తూ ఉండిపోయాడు విజయుడు. వెంటనే నందుడు వచ్చి ఎవరు మీరు అని ప్రశ్నించగా, నేను చిత్రపటాన్ని చూసి ప్రేమించి వచ్చాను, తను ఎవరు ఏమిటి వివరాలు నాకు చెప్పండి దయచేసి అని చెప్పినా సరే అడిగినా సరే నందుడు చెప్పలేదు. నేను చెప్పనంటే చెప్పను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ నందుడు చెప్పగా విజయుడు నేను ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు, ఈ వివరాలు తెలుసుకోకుండా నేను చనిపోతాను అంటూ విజయుడు కత్తి తీసి శిరచ్ఛేదనం చేసుకోబోతుండగా నందుడు వెంటనే ఆపి ఆగునైనా ఆగు, సరే నీకు ఈ రహస్యం చెప్తాను, నీ బజరంగుణ్ణి బయటికి పంపించు, ఇది ఒక్కరి మాత్రమే వినాలి అని చెప్పేసి నందుడు చెప్పడం ప్రారంభించాడు. ఈ శిలారూపంలో ఉన్న శిల్పం నా మానస పుత్రిక, నేను నా గారాల పట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. పక్కనే సుమిత్ర మహాముని ఆశ్రమంలో ఒక ముని ఉండేవాడు. ఆ ముని నా కూతుర్ని చూసి వివాహం ఆడాలని పరిపరి విధాలుగా వచ్చి అడిగాడు. అయినా సరే నా కూతురు తనంటే నచ్చలేదు అని చెప్పేసి అన్నాడు. తను నా గారాల పట్టి తను ఏం చెప్తే అదే, జీవితాంతకాలం కలిసి ఉండవలసింది వాళ్ళే, నచ్చలేదని చెప్పగానే నేను కూడా వద్దని వారించాను. అయినా సరే తను వినలేదు సరికదా, నా కూతుర్నే వివాహం ఆడాలని పదే వెంటపడుతూ ఉండేవాడు. నా కూతురు ప్రతిసారి తిరస్కరిస్తూనే ఉంది. తిరస్కరించినా సరే ఒకనాడు ఆ ముని నా కూతుర్ని బలాత్కరించాలని చూశాడు. అప్పుడు నాకు కోపం వచ్చి వెంటనే నా శక్తినంతా కూడగట్టుకొని వాణ్ణి భస్మైపోమని శపించగానే ఆ పక్కనే ఉన్న సుమిత్ర మహాముని వచ్చి నా మీద కోపంతో తన శిష్యుని నేను భస్మం చేశానని కోపంతో వెంటనే సుమిత్ర మహాముని నందుడిని నీ కూతుర్ని చూసి నువ్వు విర్రగిపోతున్నావు, అందుకే ఏ కూతురినైతే చూసి నువ్వు విరవీగిపోతున్నావో ఆ కూతురి శిలైపోవాలని చెప్పేసి వెంటనే శపించాడు. నా కూతురు శిలైపోయింది. నేను పరిపరి విధాలుగా బతిమిలాడినా సరే ఆ స్వామీజీ కనికరించలేదు. ఆఖరికి అతని కాలాయల్లా పడితే ఒక శాప విమోచన మార్గాన్ని చెప్పారు నా కూతురికి. ఆ విమోచన మార్గం చేస్తేనే నా కూతురి శిల రూపం నుంచి నిజ రూపంలోకి వస్తుంది. ఆ మార్గం నీకు చెప్తాను నాయన. ఈ మార్గం చెప్పగానే నేను కూడా శిలైపోతాను. ఈ విషయం నువ్వు ఇంకొకరితో చెప్తే నువ్వు శిలైపోతావు. ఈ విషయం ఎవరితో చెప్పకు, నేను చెప్పింది నీ మనసులోనే ఉంచుకొని అలాగే చెయ్యి అని చెప్పేసి ఆ నందమహాముని చెప్పడం ప్రారంభించాడు. శివపర్వసేనుల్లో ఉన్న అమ్మవారి మెడలో ఒక హారం ఉంది. ఆ హారం తెచ్చి మెడలో వేయడం ద్వారా ఆ శాప విమోచనం కలుగుతుందని చెప్పేసి ఆ స్వామీజీ విమోచన మార్గాన్ని చెప్పాడు. ఆ హారాన్ని తెచ్చి తన మెడలో వేస్తే తను నిజ రూపంలోకి వస్తుంది అని చెప్పేసి నందమహాముని చెప్పగా విజయుడు సరే నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను అని చెప్పేసి చెప్పడంతో నందుడు శిలారూపంలోకి మారిపోతున్నాడు. మారిపోయేటప్పుడు కొన్ని భస్మ గుళికలు విజయుడికిచ్చి తను శిలైపోయాడు.